హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం ఎకనామిక్స్లోని భాగంగా అర్థశాస్త్రంలోని పంపిణీ సిద్ధాంతాన్ని గురించి చూద్దాం. అంతకంటే ముందు ఒక మోటివేషన్ ఫ్రెండ్స్, ఏంటంటే నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు. ఎందుకంటే వాడికి ఈత వచ్చినవాడు తప్పకుండా బయటికి వస్తాడు, తన ప్రాణాలని కాపాడుకుంటాడు. అదేవిధంగా మనకు జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పరిష్కారం మన జాబే అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా జాబ్ రావడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మలుచుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. పంపిణీ సిద్ధాంతం ఒక దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక ఆ దేశ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి పరిమాణం. ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి సూచిక అంటే అది ఎలా అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి పరిమాణం. ఈ వస్తు సేవల ఉత్పత్తి విలువల మొత్తం జాతీయ ఆదాయం. వస్తు సేవల మొత్తం ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సమిష్టి కృషి ఫలితం. ఈ ఉత్పత్తి కారకాల సేవలకు ప్రతిఫలంగా బాటకం, వేతనం, వడ్డీ, లాభం చెల్లించబడుతుంది. జాతీయ ఆదాయం ఉత్పత్తి కారకాలకు వాటి సేవలకు ప్రతిఫలంగా పంపిణీ చేయబడుతుంది. వస్తు సేవల ధరల లాగానే డిమాండ్ సప్లై సమతౌల్యం ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయిస్తుంది. చాప్ మ్యాన్ ప్రకారం ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తి చేసినందువల్ల వచ్చిన ఆదాయాన్ని వాటి సేవలకు ప్రతిఫలంగా చెల్లించడమే పంపిణీ. అంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభం ప్రతిఫలాలు చెల్లించబడతాయి. ఇది ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి దాంట్లో ఇస్తారు ఫ్రెండ్స్, చూడండి. లేదా తప్పుగా ఉన్నది ఏది, ఈ మ్యాచింగ్ ఇచ్చి కూడా తప్పుగా ఉన్నది ఏది, సరి అయినది ఏది అని అడగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అందువల్ల ఉత్పత్తి కారకాల ధర నిర్ణయమే పంపిణీ. ప్రతిఫలాలు పంపిణీ లేదా ఆదాయ పంపిణీ. జాతీయ ఆదాయ పంపిణీని రెండు విధాలుగా చెప్పవచ్చు: విధానాలను అనుసరించి పంపిణీ, వైయక్తిక పంపిణీ. విధులను అనుసరించి పంపిణీ అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులు సేవలను అందించినందుకు గాను అవి ప్రతిఫలాలుగా బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులను అనుసరించి పంపిణీ తెలియజేస్తుంది. విధులను అనుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా చెప్పవచ్చు. సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది. ఉదాహరణకు శ్రామికుల వేతనం రేటు నిర్ణయం. స్థూల పంపిణీ జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ వివరిస్తుంది. ఉదాహరణ, మొత్తం జాతీయ ఆదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది. మరి వైయక్తిక పంపిణీ అంటే ఏంటి? దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయడాన్నే వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు, అంతేగాని ఏ విధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానమనేది కాదు. అయితే వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా తెలుసుకునే అంశాలు ఆదాయ అసమానతలు, అందుకు గల కారణాలు, ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలు. ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్ సప్లైలు కలిసి నిర్ణయిస్తాయి. ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్. అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తిలో తనకు సహకరించిన ఇతర ఉత్పత్తి కారకాల ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది. ఉదాహరణ, కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే కంప్యూటర్ రావడంతోనే శ్రామికులు చేసే పనంతా కూడా కంప్యూటరైజ్డే చేయడం జరుగుతుంది. కాబట్టి తరహాను అనుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలు
కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి కారకాల సప్లైని నిర్ణయించే అంశాలు శ్రామికుల సప్లై మరియు జనాభా పరిమాణం. జనాభాలో వివిధ వయస్సుల వారి విభజనకై శ్రామికుల సప్లై ఆధారపడి ఉంటుంది. శ్రామికుల గమనశీలత శ్రామికుల సప్లైని నిర్ణయిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల సప్లై వాటి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. భౌగోళిక పరిస్థితులు శ్రామికుల సప్లైని నిర్ణయిస్తాయి. శ్రామికుల ఆదాయం వారి సప్లైని ప్రభావితం చేస్తుంది. అంటే ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకు దగ్గ వేతనం అనేది ఇవ్వడం పైన అది ఆధారపడి ఉంటుంది. ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతం. ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతాన్ని సాధారణ పంపిణీ సిద్ధాంతం అని కూడా అంటారు. సాధారణ పంపిణీ సిద్ధాంతం అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ ఉత్పత్తి కారకం ధరనైనా ఉపయోగించినప్పటికీ జేబీ క్లార్క్ తన ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే గ్రంథంలో ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ఉత్పత్తి కారకం ధర దాని ఉత్పాదకతకు సమానంగా ఉంటుంది. ఈ సిద్ధాంతం పరిపూర్ణ పోటీ మార్కెట్ పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఈ మార్కెట్లో ఉత్పత్తి వ్యయం దాని ధరకు సమానంగా ఉంటుంది. అంటే వ్యయంలో సాధారణ లాభం అంతర్భాగంగా ఉంటుంది. వేతనం శ్రమకు గల ఉపాంత ఉత్పాదకత. బాటకం భూమికి గల ఉపాంత ఉత్పాదకత. ఉత్పత్తి కారకాలు వాటి ఉపాంత ఉత్పాదకత ఆధారంగా మొత్తం ఉత్పత్తి విలువను పంపిణీ చేసుకుంటాయి. ఉపాంత ఉత్పాదకత అంటే ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని అదనంగా నియమిస్తే మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఉపాంత భౌతిక ఉత్పత్తి అని అంటారు. ఉపాంత అంటేనే అదనం ఫ్రెండ్స్, ఎక్స్ట్రా అనడాన్ని ఉపాంత అంటారు ఎకనామిక్స్ భాషలో. దీని విలువను ఉపాంత ఉత్పత్తి విలువ లేదా ఉపాంత ఉత్పత్తి రాబడి అని అంటారు. మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అని కూడా అంటారు. మొత్తం ఉత్పత్తి విలువను ఉత్పత్తి కారకాల యూనిట్లతో భాగిస్తే సగటు ఉత్పత్తి రాబడి అనేది వస్తుంది. అదేవిధంగా ఒక యూనిట్ అదనపు ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించినప్పుడు మొత్తం వ్యయంలో వచ్చిన మార్పును ఉపాంత కారక వ్యయం అంటారు. మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని మొత్తం ఉత్పత్తి కారకాల యూనిట్తో భాగిస్తే సగటు కారక వ్యయం అనేది వస్తుంది. ఉదాహరణ, 4 టైలర్లు రోజుకు 10 చొక్కాలు అంటే డ్రెస్లు, షర్ట్స్ అనేటివి కుట్టినట్లయితే అదే 5 టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి 3 చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు టైలర్లు 100 వేతనం అనుకుంటే 5వ శ్రామికునకు 3 చొక్కాలు కుట్టినందుకు 300 వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ 300 రూపాయలను ఉపాంత ఉత్పత్తి విలువ లేదా ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు. అంటే 5వ శ్రామికుని ఉపాంత ఉత్పత్తి విలువకు సమానంగా వేతనం ఉంటుందన్నమాట. అంటే ఏంటి ఇక్కడ 4 టైలర్లు రోజుకు 10 చొక్కాలు, 10 అంటే 4 40 అవుతాయి. కానీ అదే 5 టైలర్లు 13 చొక్కాలు కుడుతురు, 3 ఎక్కువ కుడుతురు అంతే. 10 కుట్టేది 13 కుడుతున్నాడు 5వ అతను. ఈ విధంగా ఉపాంతం అనేది లభిస్తుంది, 300 ఎక్స్ట్రాగా లభిస్తుంది. ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రమేయాలు. మరి ఈ ప్రమేయాల వల్ల అన్ని ఉత్పత్తి కారకాలకు ఒకే ధర చెల్లించబడుతుంది. అందువల్ల ధర ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పత్తి కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో ఉండక వాటి ఉపాంత ఉత్పత్తికి సమానంగా ఉంటుంది. ఉత్పత్తి కారకాల మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉంటుంది. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు. ఉత్పత్తి కారకాలకు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది. ఉత్పత్తి కారకాలు ఒకదానికి బదులు మరొకటి పూర్తి ప్రత్యామ్నాయాలు. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు. బాటకం సిద్ధాంతాలు, భావనలు. భూమి ఉపయోగానికి లభించే ప్రతిఫలమే బాటకం. భూమి ప్రకృతి ప్రసాదించిన కానుక మనందరికీ తెలిసిన విషయమే. దీని సప్లై అవ్యాకోచంగా ఉంటుంది. అంటే ఏంటి, భూమిని సృష్టించలేం కదా, అందుకనే అది అవ్యాకోచంగా ఉంటుంది. భూమికి సప్లై వ్యయం లేదు, ఎందుకంటే అది మళ్ళీ సృష్టించబడదు కాబట్టి, ప్రకృతి సిద్ధంగా వస్తుంది కాబట్టి. బాటకం 2 రకాలు, కాంట్రాక్ట్ బాటకం,
ఆర్థిక బాటకం, కాంట్రాక్ట్ బాటకం లేదా దీన్ని ఒప్పంద బాటకం అంటారు. సాధారణంగా బాటకం అంటే ముందుగా నిర్ణయించిన ఒప్పంద ప్రకారం చెల్లించే అద్దె అని అర్థం. ఉదాహరణ, నెలకు చెల్లించే ఇంటి అద్దె, వాహనాల నిలుపు స్థలానికి రోజుకు చెల్లించే అద్దె, సైకిల్కు గంటకు చెల్లించే బాడుగ మొదలైనవన్నీ కూడా ఆ విధంగా చెల్లించడం జరుగుతుంది. ఆర్థిక బాటకం అంటే భూమికి ఇచ్చే ప్రతిఫలం మాత్రమే. ఆర్థికవేత్తలు బాటకాన్ని భూమి ఆర్జించే మిగులుగా వివరించారు. ఆర్థిక బాటక సిద్ధాంతాలు 2 రకాలు: సాంప్రదాయ బాటక సిద్ధాంతం, ఆధునిక బాటక సిద్ధాంతం. బాటక సిద్ధాంతాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సాంప్రదాయక బాటక సిద్ధాంతం డేవిడ్ రికార్డో బాటక సిద్ధాంతం అని అంటారు. ఆధునిక బాటక సిద్ధాంతాలు ఆల్ఫ్రెడ్ మార్షల్, జాన్ రాబిన్సన్. అయితే ఆల్ఫ్రెడ్ మార్షల్ కొరత బాటకం భూమి, కృత్రిమ బాటకం మానవ నిర్మిత యంత్రాలు. రాబిన్సన్ ప్రకారం బెన్హమ్ బౌల్డింగ్ బదిలీ సంపాదన బాటకం అన్నీ ఉత్పత్తి కారకాలు. సాంప్రదాయక బాటకం సిద్ధాంతం రికార్డో బాటక సిద్ధాంతం అంటాం దీన్ని. అయితే డేవిడ్ రికార్డో ఇంగ్లాండ్కు చెందిన 19వ శతాబ్దపు సాంప్రదాయ ఆర్థికవేత్త. రికార్డో తన ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్ అనే గ్రంథంలో బాటక సిద్ధాంతాన్ని వివరించాడు. ఎవరు? రికార్డో నిర్వచనం భూమి సహజమైన అనస్వరమైన శక్తులను ఉపయోగించినందుకు పండిన పంటలో భూస్వామికి చెల్లించే భాగమే బాటకం అన్నాడు. భూసారంలో తేడాలుంటాయి కాబట్టి సారవంతమైన భూములు నిస్సార భూములు లేదా ఉపాంత భూముల కంటే ఎక్కువ బాటకాన్ని ఆర్జిస్తాయి. ఈ మిగులే బాటకం అని రికార్డో పేర్కొన్నారు. ఈ సిద్ధాంతం విస్తృత వ్యవసాయానికి మాత్రమే కాకుండా సాంద్ర వ్యవసాయానికి కూడా వర్తిస్తుంది. మరి రికార్డో సిద్ధాంతపు ప్రమేయాలేంటి? భూమి ప్రకృతి ప్రసాదించిన కానుక, దీనికి ఉత్పత్తి వ్యయం లేదు. భూమి సప్లై అవ్యాకోచంగా ఉంటుంది. భూసారం సహజమైంది, అనశ్వరమైంది. భూమి వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపయోగాలు అనేటివి లేవు. భూసారంలోని తేడాల వల్ల బాటకం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాలు కూడా ఉంటాయి. బాటకం లేని భూములను ఉపాంత భూములు అంటారు. ఉపాంత భూములలోని ఉత్పత్తి వ్యయం ధరను నిర్ణయిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం బాటకం భూసారంలోని తేడాలను ఉత్పన్నమవుతుంది. బాటకం భూస్వామికి ఆర్జించి మిగులు, అందువల్ల బాటకం ధరలో అంతర్భాగం అనేది కాదు అని చెప్తున్నారు. అంటే రికార్డో సిద్ధాంతం ప్రమేయాల గురించి చెప్పడం జరిగింది. ఆధునిక బాటక సిద్ధాంతాలు. మరి ఆధునిక బాటక సిద్ధాంతాలను మార్షల్, బెన్హామ్, జాన్ రాబిన్సన్ గారు చెప్పారు. కొరత బాటకం భావనను మార్షల్ ప్రవేశపెట్టాడు. భూమికి ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. జనాభా పెరిగే కొద్దీ భూమికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కానీ భూమి సప్లై స్థిరంగా ఉంటుంది. అందువల్ల భూమి ధర దాని డిమాండ్పై ఆధారపడి జనాభా పెరిగే కొద్దీ భూమి డిమాండ్ పెరిగి ఎక్కువ ధర చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా భూమి ఆర్జించే మిగులు ధర లేదా రాబడినే కొరత బాటకం అంటారు. కొరత వల్ల ఏర్పడే బాటకం కాబట్టి దీన్ని కొరత బాటకం అంటారు. భూమికి బాటకం భూసారాల తేడాల వల్ల రాదని, డిమాండ్ సప్లై తేడాల వల్ల లభిస్తుందని మార్షల్ చెప్పడం జరిగింది. మరి కృత్రిమ బాటకం భావనను ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రవేశపెట్టారు. స్వల్పకాలంలో మానవ నిర్మిత యంత్రాలు, ఇతర ఉత్పత్తి సాధనాల సప్లై స్థిరంగా ఉంటుంది. స్వల్పకాలంలో వీటిని డిమాండ్ పెరిగినా సప్లై పెంచడానికి వీలు లేదు. అందువల్ల డిమాండ్ పెరిగితే వీటి ధర పెరుగుతుంది. ఫలితంగా యంత్రాలు ఉత్పత్తి సాధనాలు కొంత మిగులును ఆర్జిస్తాయి. ఈ మిగులునే కృత్రిమ బాటకంగా మార్షల్ పేర్కొన్నారు. అంటే స్వల్పకాలంలో వీటికి డిమాండ్ పెరిగిన సప్లైని పెంచడానికి వీల్లేదు. సప్లై అనేది కాదు కదా ఫ్రెండ్స్. అందువల్ల డిమాండ్ పెరిగితే వీటి ధర పెరుగుతుంది. ఫలితంగా యంత్రాలు ఉత్పత్తి సాధనాలు కొంత మిగులును ఆర్జిస్తాయి. ఈ మిగులునే కృత్రిమ బాటకం అంటారు. అంటే ఎక్కువ ధర అనేది వస్తుంది కాబట్టి ఆ ధర ద్వారా ఎక్కువ మిగులు అనేది అవుతుంది కాబట్టి ఆ మిగులే కృత్రిమ బాటకం అనడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలంలో సప్లై పెరిగి ఈ మిగులు అదృశ్యం అవుతుంది.
ఉదాహరణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, కళాశాలలు నెలకొల్పినప్పుడు నివాస గృహాలకు డిమాండ్ పెరిగి అద్దెలు గణనీయంగా పెరుగుతాయి. చేపలు లభ్యమయ్యే ఋతువులలో వలలకు, పడవలకు డిమాండ్ పెరుగుతుంది. కానీ వాటి సప్లై స్వల్పకాలంలో అవ్యాకోచంగా ఉండడంతో వాటి ధరలు పెరుగుతాయి. బదిలీ సంపాదన బాటకం అనే భావనను జాన్ రాబిన్సన్ ప్రవేశపెట్టారు. దీనినే అవకాశ వ్యయం అని కూడా అంటారు. ఏదైనా ఉత్పత్తి కారకం ప్రస్తుత ఉపయోగానికి బదులుగా మరొక అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఆర్జించే మిగులును బదిలీ సంపాదన బాటకం అంటారు. కానీ ఏ ఉత్పత్తి కారకానికి ప్రత్యామ్నాయ ఉపయోగం ఉండదో దాని బదిలీ సంపాదన బాటకం శూన్యంగా ఉంటుంది. అంటే ఉదాహరణ ఒకసారి చూడండి. 1 హెక్టారు భూమిలో వరి పండిస్తే సంవత్సరానికి 10,000 ఆదాయం అనేది వస్తుంది. అదే హెక్టారు భూమిలో వరికి బదులు చెరకు పండిస్తే 15,000 ఆదాయం లభిస్తుంది. వరి పండించడం కంటే చెరకు పండించడం అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగం. ఎందుకంటే చెరకు పండించడం వల్ల 5,000 రూపాయలు మిగులు లభ్యం అవుతుంది. ఈ మిగులే బదిలీ సంపాదన బాటకం. అంటే వరి పండించడాన్ని బదిలీ చేసి ప్రస్తుతం చెరకు పండించడం ద్వారా మిగులు లభించింది. ఆర్థిక బాటకం ప్రస్తుత సంపాదన మైనస్ బదిలీ సంపాదన. వేతనం సిద్ధాంతాలు, భావనలు. శ్రామికులు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని ప్రతిఫలాన్ని ఆశించి చేసే పనిని శ్రమ అంటారు. శ్రామికులు ఉత్పత్తికి అందించిన సేవలను చెల్లించే ధరనే వేతనం అంటారు. బెనిహామ్ ప్రకారం శ్రామికుడు అందించిన సేవలను ప్రతిఫలంగా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం యజమాని చెల్లించే మొత్తం ద్రవ్యాన్ని వేతనం అంటారు. జాతీయ ఆదాయంలో మొత్తం వేతనాలు సింహభాగం కలిగి ఉంటాయి. వేతనాలు 4 రకాలు: ద్రవ్య వేతనం, వాస్తవిక వేతనం, పనిని బట్టి వేతనం, కాలాన్ని బట్టి వేతనం అని ఈ విధంగా 4 రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ద్రవ్య వేతనం శ్రామికుల శారీరక మానసిక శ్రమకు ప్రతిఫలంగా వేతనాలను ద్రవ్య రూపంలో లేదా నగదు రూపంలో చెల్లించడాన్ని ద్రవ్య వేతనాలు అంటారు. వాస్తవిక వేతనం ద్రవ్య రూపంలో శ్రామికులకు చెల్లించబడిన వేతనాల కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ద్రవ్య వేతనం ద్వారా పొందే వస్తు సేవల సముదాయమే వాస్తవిక వేతనం. వాస్తవిక వేతనం జీవన ప్రమాణాన్ని నిర్వహిస్తుంది. వాస్తవిక వేతనం ద్రవ్య వేతనం బై ధరల స్థాయి. వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు: ద్రవ్యం కొనుగోలు శక్తి, వేతనం చెల్లింపు విధానం, ఉద్యోగ భద్రత, పని స్వభావం, పనిచేసే పరిస్థితులు, అదనపు సంపాదనలు, భవిష్యత్తు అవకాశాలు, సకాలంలో వేతనాల చెల్లింపు, సాంఘిక హోదా, విద్యార్జనకైన వ్యయం పట్టిన కాలం. మరి పనిని బట్టి వేతనం శ్రామికులకు వేతనాలు వారు చేసే పనిని బట్టి నిర్ణయిస్తారు. శ్రామికుల వేతన నిర్ణయంలో వారి ఉత్పాదకత, నైపుణ్యం పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుంది. అంటే మంచిగా పనిచేస్తే ఎక్కువ వేతనం అనేది లభిస్తుంది. కాలాన్ని బట్టి వేతనం శ్రామికులకు కొన్ని రంగాల్లో వారి ఉత్పాదకత సామర్థ్యంతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఏ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఆ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఒకే వేతనం చెల్లించడం జరుగుతుంది. వడ్డీ సిద్ధాంతాలు, భావనలు. సాధారణంగా అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన సొమ్మును వడ్డీ అని అంటారు. మూలధనానికి చెల్లించే ధరను వడ్డీ అని పిలుస్తారు. కాబట్టి రుణగ్రహీత మూలధన సేవలను ఉపయోగించుకున్నందుకు రుణదాతకు చెల్లించే ధరే వడ్డీ. మరి వడ్డీ భావనలు: స్థూల వడ్డీ, నికర వడ్డీ. స్థూల వడ్డీ రుణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకున్న మొత్తంతో పాటు ఎంత అదనంగా రుణదాతకు చెల్లిస్తున్నాడో ఆ మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు. స్థూల వడ్డీలో అనేక రకాల అంశాలు ఉన్నాయి. నికర వడ్డీ నష్టభయానికి చెల్లించే మూల్యం, అసౌకర్యానికి చెల్లింపు, నిర్వహణ వ్యయం. మరి నికర వడ్డీ అంటే మూలధన సేవలకు మాత్రమే చెల్లించే ధరను నికర వడ్డీ అంటారు. ఉదాహరణ, ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ రుణాలు మీద చెల్లించే వడ్డీ. మూలధనానికి పూర్తి గమనశీలత ఉంటే నికర వడ్డీ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుంది. నికర వడ్డీ వాస్తవికమైంది. నికర వడ్డీ స్థూల వడ్డీ మైనస్ నష్టభయానికి మూల్యం, అసౌకర్యానికి చెల్లింపు ప్లస్ నిర్వహణ వ్యయం. లాభం లేదా సిద్ధాంతాలు, భావనలు. వ్యవస్థాపకుడు చేసే ఉత్పత్తి నిర్వహణ కృషికి గాను ఆ వ్యక్తికి ప్రతిఫలమే లాభం.
ఆ కృషికి ఇచ్చే ప్రతిఫలమే లాభం. లాభం అంటే రాబడి నుండి ఉత్పత్తి వ్యయం తీసివేసి మిగిలేదే లాభం. లాభం రకాలు: స్థూల లాభం, నికర లాభం. స్థూల లాభం రాబడి నుంచి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు తరుగుదల తీసివేయగా మిగిలినదే స్థూల లాభం. స్థూల లాభంలోని అంశాలు: ఉత్పత్తిలో ఉత్పత్తిదారుడు తన సొంత భూమిని, మూలధనాన్ని, శ్రమను ఉపయోగించి ఉంటే వాటికి చెల్లించవలసిన ప్రతిఫలాలు స్థూల లాభంలో ఉంటాయి. ఉత్పత్తి సాధనాలు తరుగుదల, బీమా చెల్లింపులు స్థూల లాభంలో ఉంటాయి. నికర లాభం కూడా స్థూల లాభంలో అంతర్భాగంగా ఉంటుంది. ఈ విధంగా వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం. నికర లాభం స్థూల లాభంలో అంతర్భాగంగా ఉంటుంది. నష్టభయాన్ని కూడా భరిస్తాడు ఫ్రెండ్స్ అతను. అంటే వ్యాపారం చేసిన తర్వాత బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించేందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది. ఉత్పత్తి కారకాల సమన్వయం: ఉత్పత్తి కారకాలను ఒక చోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాల నికర లాభంలో ఇమిడి ఉంటాయి. మార్కెటింగ్ సేవలు, నవకల్పనలు ప్రవేశపెట్టడం, ఆకస్మిక లాభాలు, విధంగా యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడడం మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికర లాభంలో అంతర్భాగంగా ఉంటాయి. సాధారణ లాభాలు: ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే లాభాలు. అసాధారణ లాభాలు: ఉత్పత్తి వ్యయం కంటే రాబడి ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు అని అంటారు. మరి లాభాల సిద్ధాంతాలు: చలన లాభ సిద్ధాంతం. అమెరికా ఆర్థికవేత్త జేబీ క్లార్క్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తూత్పత్తి వ్యయం కంటే ధర ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. నిశ్చల అంటే వస్తూత్పత్తి వ్యయం అంటే ఇప్పుడు ఈ పెన్ను ఉంది ఫ్రెండ్స్, ఈ పెన్ను రెడీ చేయడానికి అతనికి 15 రూపాయలు అనుకుందాం. రెడీ చేయాలి అంటే యంత్ర పరికరాలతో దీన్ని డిజైన్ చేయడము, రీఫిల్ చేయడము, ఇవన్నీ చేయడానికి, ఇంకు తయారు చేయడం, ఇవన్నీ తయారు చేయడానికి ఒక పెన్నుకు 15 రూపాయలు అయింది అనుకోండి. అయితే మార్కెట్లో దీని ధర 20 కానీ 25 రూపాయలు కానీ పెడితే దానికి వచ్చే అదనంగా వచ్చిందే లాభం ఫ్రెండ్స్. నిశ్చల ఆర్థిక వ్యవస్థలో పోటీ పరిస్థితుల వల్ల ఉత్పత్తి కారకం తన ఉత్పాదక శక్తికి సమానంగా వేతనం పొందుతుంది. అందువల్ల ఉద్యమదారులు లాభాలు పొందలేరు కానీ వేతనాలు పొందుతారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక వ్యవస్థలో 5 రకాల మార్పులు చోటు చేసుకుంటాయి: జనాభా పెరుగుదల, మూలధన సంచయనం జరగడం, ఉత్పత్తి పద్ధతులు మెరుగుపడడం, వ్యాపార సంస్థల స్వరూపాలలో మార్పులు, ప్రజలు కోరికలు, ఆచార వ్యవహారాలలో మార్పులు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నవకల్పనల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని షుంపీటర్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడగడం జరిగింది. షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పన నైపుణ్యాలను పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పన వల్ల ఉత్పత్తి వ్యయం ధర కంటే తక్కువగా ఉండి లాభం వస్తుంది. ఈ సంపూర్ణ పోటీ పరిస్థితుల్లో వస్తువు ధర దాని ఉత్పత్తి వ్యయంతో సమానంగా ఉండి లాభం రాదు. ఈ చక్రీయ ప్రవాహాన్ని ఛేదించడానికి ఉద్యమదారుడు నవకల్పనలు ప్రవేశపెడతాడు. నూతన వస్తువులు, నూతన ఉత్పత్తి పద్ధతులు, నూతన మార్కెట్లు, నూతన ముడిసరుకులు, పరిశ్రమ పునర్వ్యవస్థీకరణ, ఈ విధంగా అన్నీ చేస్తారు ఫ్రెండ్స్. హాలే నష్టభయ లాభ సిద్ధాంతం. ప్రొఫెసర్ హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్టభయాన్ని భరించదు. అంటే ఎవరైతే సంస్థ పెట్టుకుంటారో ఆ సంస్థ అతనే భరిస్తాడు తప్ప లాభమైన నష్టమైన ఇతరులు, శ్రామికులు కానీ మిగతా వాళ్ళు కానీ భరించారు ఫ్రెండ్స్. ఉద్యమదారుడు ఉత్పత్తి చేయబడిన వస్తువు ధర, డిమాండ్లో ఏర్పడే ప్రతిఫల మార్పుల వల్ల, అనూహ్య ఉపద్రవాల వల్ల నష్టభయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ ఉద్యమదారుడు కూడా సాధారణ లాభాల కోసం నష్టభయాన్ని భరించడు. ఈ విధంగా ఉద్యమదారుడు తెలివిగా ఎంపిక చేసుకున్న నష్టభయాలను భరించినందుకు లభించేదే లాభం. అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం. ప్రొఫెసర్ నైట్ అనిశ్చితత్వ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది మెరుగుపరచబడిన నష్టభయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ఉద్యమదారునికి చెల్లించే ప్రతిఫలమే లాభం. అనిశ్చిత అంటే
ఉద్యమదారుడు 2 రకాల నష్టభయాలను ఎదుర్కొంటారు. ఊహించి బీమా చేయగలిగిన నష్టభయాలు, దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు. ఈ నష్టభయాలను బీమా కంపెనీలు భరిస్తాయి. ఊహకందని బీమా చేయలేని నష్టభయాలు ధర, డిమాండ్, సప్లై మార్పులు, సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, పోటీ పరిస్థితులు, వ్యాపార చక్రాలు మొదలైనవి. ఈ విధంగా వాకర్ సిద్ధాంతం వాకర్ తన సిద్ధాంతంలో ఉద్యమదారుని పెట్టుబడిదారులకు వేరు చేసి చూపాడు. వాకర్ ప్రకారం ఉద్యమదారుల సామర్థ్యానికి చెల్లించవలసిన ప్రతిఫలం లాభం. వాకర్ లాభ సిద్ధాంతం రికార్డో బాటక సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ చూడండి, వాకర్ లాభ సిద్ధాంతం రికార్డో బాటక అంటే వాకింగ్ చేసినప్పుడు ఎంత రికార్డ్ అయింది, ఎంత వేగంతో తిరిగాడు అని రికార్డు చేయడం అని గుర్తుపెట్టుకోండి. వాకర్ రికార్డో. భూసారంలోని తేడాల వల్ల ఏ విధంగా మిగులు లేదా బాటకం ఏర్పడుతుందో అదేవిధంగా ఉద్యమదారుల సామర్థ్యంలోని తేడాల వల్ల లాభం అనే మిగులు ఏర్పడుతుంది. ఈ విధంగా అంటే వేతనాల రూపంలో ఉద్యమదారులపై చేసే వ్యయం వారి రాబడితో సమానంగా ఉండి ఎలాంటి మిగులు లేదా లాభం ఆవిర్భవించదు. కానీ అధిక సామర్థ్యం ఉన్న ఉద్యమదారులు మాత్రం లాభం ఆర్జిస్తారు. ఆర్థిక వ్యవస్థ రకాలు: పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఉత్పత్తి వినియోగం సంబంధ నిర్ణయాలు ప్రైవేటు వ్యక్తులకు వదిలితే దాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అంటారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు స్వేచ్ఛాయుత వ్యవస్థ అని పేరు. ఈ వ్యవస్థలో ఉత్పత్తిని, సరఫరాను, సేవలను, అత్యధిక లాభాలను ఆర్జించే దృష్టితో చేపడతారు. ఈ వ్యవస్థలు వస్తువులను ధరలు నిర్ణయించడంలో మార్కెట్ యంత్రాంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ వ్యవస్థకు ఉదాహరణలు పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ భూమి, భవనాలు, యంత్రాలపై ప్రభుత్వ యాజమాన్యం కలిగి ఉండి అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో స్వేచ్ఛా మార్కెట్ ధరలకు బదులు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రభుత్వమే పెట్టుబడులను నిర్ణయిస్తుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు మూల పురుషుడు కార్ల్ మార్క్స్. ప్రస్తుతం సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణలు చైనా, క్యూబా, వియత్నాం, కొరియా దేశాలు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తాయి కాబట్టి దీన్ని మిశ్రమం అంటారు. ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో నడిచే సంస్థలను ప్రభుత్వ రంగం అంటారు. వైయక్తిక యజమానులు, షేర్ హోల్డర్స్ ఆధీనంలోని సంస్థలను ప్రైవేట్ రంగం అంటారు. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ విధమైంది ఉంది అని అడగవచ్చు. భారతదేశంలో బ్యాంకులు, బీమా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్, పబ్లిక్ రంగాలు రెండింటికి చెందిన వాటిని ఉమ్మడి రంగం లేదా జాయింట్ సెక్టార్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఏముంది అసలు దీంట్లో? ఒకసారి పంపిణీ అనేది ఏంటి, భూమికి బాటకం చెల్లిస్తాం, శ్రమకు వేతనం చెల్లిస్తాం, అదేవిధంగా వ్యవస్థాపకునికి వడ్డీ అనేది చెల్లిస్తాం, ఈ విధంగా మరియు లాభం అనేది చెల్లిస్తాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి దీని గురించి మీరు మళ్ళీ బుక్స్ని రిఫర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మూలధనానికి వడ్డీ అనేది చెల్లిస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మొత్తం లెసన్స్ని ఫటాఫట్ నేర్చుకుంటూ మన గమ్యస్థానానికి చేరువవుతారని, మీరు కూడా అంతే కృషి చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ జాతీయ ఆదాయాన్ని చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా ఎలాంటి టాపిక్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. షేర్ బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్? నేనంటే కోపమా మీకు? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.